హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే త్రయోదశి, అది ఈ సంవత్సరం అయితే శనివారం వచ్చింది కాబట్టి దాన్ని శని త్రయోదశి అంటారు. ఈ శని త్రయోదశి రోజు మనం చేయాల్సిన పనులు, శనిగ్రహ బాధలకు చేయవలసిన పనులు తెలుసుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శని త్రయోదశి అనగానే నాకు రాజమండ్రిలో ఉన్న కొత్తపేట దగ్గర మందపల్లి మాత్రమే గుర్తుకు వస్తుంది. అది ఈ శని త్రయోదశి పూజలకు పెట్టింది పేరు. నేను స్వయంగా వెళ్ళి పూజ చేసుకున్నాను. ఇలా శని త్రయోదశి రోజు, అది కార్తీక మాసంలోనూ శని త్రయోదశి పడిన రోజు వెళ్ళి ఇక్కడ కనుక పూజ చేసుకుంటే ఆ సంవత్సరం అంతా అస్సలు తిరుగుండదు. అది శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళైనా సరే అసలు ఈ సంవత్సరం అంతా చాలా చాలా బాగుంటుంది. అందుకనే మీకందరికీ దీని గురించి చెబుదామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ గుడికి సంబంధించిన అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఆన్లైన్ బుకింగ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. విజయవాడలో ఉన్న వాళ్ళైనా, వైజాగ్లో ఉన్న వాళ్ళైనా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఈ గుడికి వెళ్ళాలంటే రాజమండ్రి స్టేషన్లోనే దిగాలి. అక్కడి నుంచి మేమైతే ఆటోల్లో వెళ్ళే వాళ్ళం. ఆటో సర్వీసులు అయితే ఉంటాయి. 500 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఒక్కరే కాకుండా అక్కడ గుడికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో తక్కువ తీసుకుంటారో ఎక్కువ తీసుకుంటారో ఇప్పుడైతే ఛార్జెస్ నాకు తెలీదు. ఆటో ఎక్కేటప్పుడు ఆటోని గుడికి తీసుకెళ్ళడానికి, తిరిగి స్టేషన్ దగ్గర దించడానికి అన్నట్టుగా మాట్లాడుకోండి. గుడికి వెళ్ళడానికే అని మాట్లాడుకున్నారంటే మాత్రం మీరు అడ్డంగా బుక్ అయిపోయినట్టే. ఎందుకంటే అక్కడ నుంచి ఏ ఆటోలు కూడా రిటర్న్ రాజమండ్రి స్టేషన్కి అయితే రారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వస్తువులు ఏమీ కొనుక్కోకండి. మీరు ఈ గుడికి వెళ్ళాలనుకుంటే ఇంటి దగ్గర నుంచే అన్ని వస్తువులను పట్టుకెళ్ళండి. గుడి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వస్తువును కొనుక్కోకండి. ఎందుకంటే ఆ గుడిలో దానం ఇచ్చినవి కానీ, ఆ గుడిలో పూజ చేసిన వస్తువులనే తిరిగి మనకి అమ్ముతారు. సో అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుక్కోకండి. అక్కడ మనం ఆటో దిగ్గానే పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గర గోదావరి పారుతూ ఉంటుంది. అక్కడ స్నానం చేసే వాళ్ళు చేసేసేయండి. తడి బట్టలతోనే వెళ్ళి ముందుగా అయితే అక్కడ బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళకి నవధాన్యాలను దానం ఇవ్వండి. ముందుగా మీరు చేయాల్సిన పని అయితే అదే. నవధాన్యాలు అంటే ఏంటో ఇక్కడ మీకు ఒకసారి చెప్తాను, వినండి. గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, మినుమలు, ఉలవలు, వీటిని ఒక్కొక్కటి కేజీన్నర చొప్పున తీసుకొని దానమిస్తే చాలా మంచిది. లేదు మాకంత స్తోమత లేదు అనుకునే వాళ్ళు మొత్తం నవధాన్యాలను కలిపి 1 కేజీన్నరగా తీసుకొని దానమిచ్చినా సరిపోతుంది. ఆ గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎటువంటి వస్తువులను తీసుకురాకండి. మీరు ఏమైనా వదలాలనుకుంటే ఆటోలోనే వదిలేసేయండి. చెప్పులు కానీ, బట్టలు కానీ ఏవైనా సరే తిరిగి వచ్చేటప్పుడు ఏవి తీసుకురాకుండా వస్తే చాలా మంచిది. ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు శని ప్రభావం ఎక్కువగా ఉండేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు కానీ, చెత్తతో వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఇనుముకి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా మహిమగల దేవాలయం, అందుకే మరీ చెప్తున్నాను. అందులోనూ కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఈ శని త్రయోదశి 1,00,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ బయట నవధాన్యాలు, దీపదానాలు తీసుకుంటారు. వాళ్ళకి దానం ఇచ్చిన తర్వాత మనం ఉదయం 2 గంటలకల్లా గుడికి వెళ్ళిపోయేటట్లు ప్లాన్ చేసుకోవాలి. అక్కడ చాలామంది జనాలు ఉంటారు. స్నానం, దానాలు అన్నీ చేసేసరికి 4 అయిపోతుంది. గుడికి వెళ్ళేసరికి జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు. గుడి లోపలికి వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. దానికి నువ్వుల నూనెను మీరు ఇంటి దగ్గర నుండే తీసుకొని వెళ్తే చాలా మంచిది. నువ్వుల నూనె తీసుకువెళ్ళేటప్పుడు మాత్రం మనం దేవుడికి ఉపయోగించే బాటిల్స్లో ఆయిల్ మాత్రం కొనకండి. ఏదైనా మిల్లు దగ్గర దొరికితే నువ్వుల నూనె తీసుకోండి. ఈ గుడికి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలు కానీ, అగరబత్తులు కానీ, అరటిపళ్ళు, కొబ్బరికాయ కానీ ఏవి ఆ గుడి పరిసరాల్లో అమ్ముతారు.
అక్కడ మాత్రం కొనకండి. ఇంటి దగ్గర నుండే ప్రతి చిన్న వస్తువుని అగ్గిపెట్టెతో సహా మీరు అక్కడికి పట్టుకొని వెళ్ళండి. ఇక్కడ పూజ చేసుకొని ఏ కోరికను కోరుకున్నా అది ఖచ్చితంగా తీరుతుంది. ఇక్కడ పూజ చేసుకొని శనీశ్వరుడికి తైలాభిషేకం చేయటం వలన ఆ సంవత్సరం మొత్తం శని ప్రభావం ఉండదు మీ మీద. శని ప్రభావం వల్ల ఉద్యోగాలు కానీ వివాహాలు కానీ ఆటంకం కలిగితే ఆ ఆటంకాలన్నీ తొలగి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఈ రెండు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. గుడి లోపలికి వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాల్సి వస్తుంది. అక్కడ శనీశ్వరుడికి తైలాభిషేకము పూజ రెండూ చేసుకోవచ్చు. పూజకి ఇప్పుడైతే ఎంత తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. అప్పుడు 300 500 తీసుకునేవారు. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ని పెడతాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ శని త్రయోదశి రోజు అక్కడ జనాలు చాలా ఎక్కువగా ఉంటారు. అప్పుడప్పుడు తొక్కిసలాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. దయచేసి వెళ్ళి నన్ను మాత్రం తిట్టుకోకండి. ఈ గుడికి వెళ్ళటం వలన శని ప్రభావం తగ్గి మనకు ఆగిపోయిన పనులన్నీ జరిగిపోతాయి. మీ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ స్థలానికి అంత ప్రాముఖ్యత రావడానికి కారణం పూర్వకాలంలో అగస్త్య మహర్షి దక్షిణ దిక్కున సత్రయాగం చేస్తూ గౌతమి నది తీరానికి చేరి సంవత్సరం పాటు సత్రయాగం చేయటానికి దీక్ష పూనాడు. ఆ సమయాన కైటబుడనే రాక్షసుని కొడుకులు ధర్మకంటకులైన అశ్వత్థుడు పిప్పలుడు అను ఇద్దరు రాక్షసులు దేవలోకంలో కూడా ప్రసిద్ధి చెందిన వారై ఉన్నారు. వారిద్దరూ అశ్వత్థుడు రావి చెట్టు రూపంలోనూ పిప్పలుడు బ్రాహ్మణ రూపంలోనూ ఉండి సమయం చూసి యజ్ఞాన్ని నాశనం చేయుటకు ఉపక్రమించారు. వారిలో రావి చెట్టు రూపంలోనున్న అశ్వత్థుడు ఆ వృక్షం నీడలో ఆశ్రయం పొందే బ్రాహ్మణులను తినేస్తూ ఉండేవాడు. పిప్పలుడు సామవేదం నేర్చుకోవటానికి వచ్చిన శిష్యులను తినేస్తూ ఉండేవాడు. అంతటా దినదినమున బ్రాహ్మణులు క్షీణించుట చూసి వృద్ధులకు గౌతమి మహర్షులు దక్షిణ తటాకమున నీతవ్రతుడే తపస్సు ఆచరించుచు సూర్యపుత్రుడగు శనిని చూచి ఈ ఘోరమగు రాక్షస కృత్యములను ఆపమని ఈ రాక్షసులు ఇద్దరినీ వధించమని కోరారు. అప్పుడు ఆ శని ఋషులతో ఇట్లు పలికెను. దానికి శనిదేవుడు తన తపస్సు పూర్తి కాగానే వారిని వధిస్తానని మాట ఇచ్చాడు. దానికి మహర్షులు తమ తపస్సును శనిదేవుడికి ఇస్తామని ఆ రాక్షసులను సంహరించమని ప్రార్థించారు. అంతటా ఆ శనీశ్వరుడు బ్రాహ్మణ వేషము ధరించి వృక్షరూపముగానున్న రావి చెట్టు వద్దకు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ఆరంభించాడు. అంతటా ఆ రావి చెట్టులోనున్న రాక్షసుడు ఈ శనిని మామూలు బ్రాహ్మణుడే అనుకుని అలవాటుగా మింగివేయబోయాడు. అప్పుడు ఆ శనీశ్వరుడు ఆ రాక్షసుని దేహమున ప్రవేశించి రాక్షసుడి కడుపులో ఉన్న ప్రేగులను త్రెంచివేశను. వెంటనే అతడు భస్మమైపోయెను. ఆ వెంటనే బ్రాహ్మణ వేషమున గల పిప్పలుడి దగ్గరకు శనీశ్వరుడు సామవేదము అభ్యసించుటకు వచ్చానని బ్రాహ్మణ వటరూపమున శిష్యుని వలె వినయపూర్వకంగా వెళ్ళెను. అంతటా ఆ పిప్పలుడు ఈ సూర్యపుత్రుడగు శనీశ్వరుణ్ణి అలవాటు ప్రకారంగా తినడానికి చూసెను. అంతటా శని ఆ రాక్షసుని ప్రేగులు చూచినంత మాత్రానే ఆ రాక్షసుడు భస్మమయ్యెను. ఆ ఇద్దరు రాక్షసులను సంహరించిన శనీశ్వరునికి మహర్షులిద్దరూ వరములనిచ్చారు. ఆ శనీశ్వరుడు ఎంతో సంతోషించి బ్రాహ్మణులతో ఇట్లా పలికాడు. శనివారం నాడు ఎవరైతే నీతవ్రతులై రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారో వారి కోరికలన్నీ తీరుతాయి. వారికి నా పీడ కలగదు. ఈ రావి చెట్టు తీర్థమున ఎవరైతే స్నానం చేస్తారో వారు సమస్త కార్యములు తీర్థములు ఎటువంటి ఆటంకము లేకుండా కొనసాగుతాయి. శనివారం రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారికి గ్రహపీడ కలగదు. ఈ తీర్థమునందు స్నానదానము చేసిన హేమదానం ఫలము లభించును అని శనీశ్వరుడు వరములు ఇచ్చెను. అప్పటి నుండి ఈ ప్రదేశంలో అశ్వత్థ తీర్థము, పిప్పళ్ళ తీర్థము, సానుగ తీర్థము, అగస్త్య తీర్థము, సాత్రిక తీర్థము, యజ్ఞిక తీర్థము, సాముగ తీర్థము అని మొదలగు 14,108 తీర్థములు అనేక మంది ఋషుల చేతను దేవతల చేతను కల్పించబడి ప్రసిద్ధి చెంది స్నాన జప పూజాదులను స్వల్ప భక్తజనులకు సమస్త కార్యసిద్ధులు చేకూర్చిన సతయాగ ఫలము లభింపచేయుచున్నవి. ఇక్కడ శనీశ్వరుడు ఆ ఇద్దరు రాక్షసులను సంహరించి బ్రహ్మహత్యా దోష పరిహారానికి లోక సంరక్షణకై సర్వలోకేశ్వరుడగు సర్వదురిత సంహారకుడగు కరుణామయుడగు శివుణ్ణి ప్రతిష్ఠ చేసెను. శనీశ్వరుడి చేత ప్రతిష్ఠింపబడిన శివునికి
నువ్వులతో అభిషేకం చేసిన వారికి సమస్త కోరికలు నెరవేరేటట్లు, శని బాధ, ఇతర గ్రహపీడా బాధ మొదలైనవి లేకుండా ఉండేటట్లు శనీశ్వరుడు వరములు ఇచ్చాడు. అంతటా ఈ శనీశ్వరుడిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరునికే శనీశ్వరుడనియు కూడా ప్రసిద్ధ నామాంతరం కలిగెను. తరువాత ఈ మందేశ్వరునికి ప్రక్కనే సప్తమాతృకలు వచ్చి శ్రీ పార్వతీదేవిని ప్రతిష్ఠించిరి. ఈ ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు. దీనిని ప్రక్కనే అష్టమహానాగులలో ఒకడగు కర్కోటకుడను నాగుచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరునికి నాగేశ్వరుడు అని పేరు. ఈ ప్రక్కనే సప్తమహర్షులలోనొకడగు గౌతమి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ వేణుగోపాల స్వామి మూర్తి ఉంది. మొత్తం మీద ఒకే పెద్ద ప్రాకారంలో వరుసగా 5 దేవాలయాలు కలిగి భక్తులతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఇక్కడ పూజ చేసిన వాళ్లకు సమస్త కోరికలు తీరటమే కాక మరణానంతరం మోక్షాన్ని పొందుతారు. ఇక్కడ శని త్రయోదశి రోజు వేలల్లో జనాలు వస్తారు. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. మేకుల్లాంటివి కూడా దానం చేస్తారు. కోర్టు కేసులు కానీ, రోగాలతో ఉన్నవారు కానీ, అప్పులతో ఉన్నవారు కానీ, శత్రువులతో పోరాడుతున్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ ఒక షరతైతే ఉంది. గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనల్ని ఎవరో ఒకరు పిలుస్తున్నట్టు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు. అలా వెనక్కి తిరిగి చూడటం వలన అక్కడ పూజ చేసిన ఫలితం రాకపోవటమే కాక తిరిగి మనకి మళ్ళీ శనీశ్వర ప్రభావం చుట్టుకుంటుంది. ఈ గుడికి వెళ్ళినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం, పూజకు కావలసిన వస్తువులు పసుపు, కుంకుమ, వత్తులు, ప్రమిదలు, నల్ల నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నవధాన్యాలు, ఒక మేకు, ఒక ఎర్రగుడ్డ, ఒక నల్లగుడ్డ, బియ్యం, బెల్లం, పువ్వులు, తమలపాకులు, అరటిపళ్ళు, కర్పూరం, అగరబత్తి, వక్కలు, కొబ్బరికాయలు, ప్రత్తి గింజలు, అరటి ఆకు, 2 గ్లాసులు. ఇవన్నీ మీరు పూజకి తీసుకొని వెళ్లాల్సిన వస్తువులు. ఈ పూజకి తీసుకెళ్లిన వస్తువులు ఏవైనా మిగిలిపోయి ఉంటే అవి తిరిగి ఇంటికి తీసుకురావడం లాంటివి అస్సలు చేయకూడదు. అలా మిగిలిపోయిన వస్తువులు ఇంటికి తిరిగి తీసుకొని వస్తే మీకు శనీశ్వరుడి ప్రభావం ఏమాత్రం తగ్గదు. తిరిగి మళ్ళీ ప్రభావం మీ మీద చూపిస్తూనే ఉంటుంది. ఇక్కడ పూజ అయిన తర్వాత దూరం నుంచి వచ్చిన వాళ్ళు బయట ఉన్నప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెతో చేసిన వంటలను తినకూడదు. అలాగే ఇక్కడ పూజ చేయించుకొని దగ్గరలో ఉన్న చుట్టాలింటికి కానీ ఫ్రెండ్స్ ఇంటికి కానీ వెళ్ళకూడదు. ఈ గుడి గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను ఆన్సర్ ఇస్తాను. ఈ శనీశ్వర దేవాలయంలో పూజలు చేయించడానికి ఆన్లైన్లో పేమెంట్లు అయితే చేయకండి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా వెళ్ళి పూజ చేయించుకుంటేనే ఫలితం అయితే వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్వయంగా వెళ్ళి పూజ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.